ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. అది ఏంటంటే వరకట్నం గురించి. వరకట్న వేధింపులు తట్టుకోలేక ఒక పెళ్ళైన స్త్రీ మరణిస్తే ఆ మరణించినందువల్ల నిందితులకు, ఆమె చనిపోవడానికి కారణమైన వ్యక్తులకి ఎలాంటి శిక్ష పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో డౌరీ డెత్ అంటారు. ఈ డౌరీ డెత్ని తెలుగులో వరకట్న సంబంధిత మరణము అంటారు. ఈ డౌరీ డెత్ అంటే ఏంటంటే, మ్యారేజ్ జరిగిన 7 years లోపల పెళ్ళైన స్త్రీకి కాలిన గాయాలు కానీ, లేకపోతే ఇంకా ఎక్కడైనా బాడీలో ఇంజురీస్, గాయాల వల్ల కానీ ఆమె మరణించుండి, ఆ గాయాలు నార్మల్ సర్కమ్స్టాన్స్లో జరగలేదు. అంటే నార్మల్గా ఆయిల్ మీద పడిపోవడం అలా జరగలేదు. కావాలని కొట్టడం, కావాలని ఆయిల్ పోయడం, ఇట్లా చేయడం వల్ల ఆమె మరణం అనేది సంభవించింది. ఆ డెత్ జరగడానికి ముందు ఈమెని డౌరీ అంటే వరకట్నం తీసుకొనిరా అని చెప్పి ఆమె భర్త కానీ, లేకపోతే ఆమె భర్త బంధువులు కానీ హింసించారనమాట. హరాస్మెంట్ చేశారు, క్రూయాలిటీ చేశారు. అలాంటి హింస చేయడం వల్ల ఆమె మరణం సంభవిస్తే అలాంటి మరణాన్ని వరకట్న సంబంధిత మరణం, డౌరీ డెత్ అని అంటారు. దీనికి ఆమె హస్బెండ్ రిలేటివ్స్ వీళ్ళందరూ ఆమె మరణానికి కారణమవుతారు అని చెప్పి సెక్షన్ 80 ఆఫ్ BNS అంటే భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 80 డౌరీ డెత్ గురించి చెప్తుంది. ఎవరి వల్ల ఆ మరణం సంభవిస్తుందో వాళ్ళకి ఎంత పనిష్మెంట్ అని అంటే, ఇంప్రిజాన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ షల్ నాట్ బీ లెస్ దెన్ 7 years అంటే 7 yearsకి తగ్గకుండా, అండ్ విచ్ మే ఎక్స్టెండ్ టు ఇంప్రిజాన్మెంట్ ఫర్ లైఫ్ అంటే 7 yearsకి పైన ఎంతైనా పడవచ్చు. అది ఎక్కడ వరకు దారి తీయచ్చు అంటే జీవితాంతం వాళ్ళు జైల్లో ఉండేలా వరకు వాళ్ళు శిక్ష పడుతుందన్నమాట. అంటే 7 years లోపల అయితే పడదు, ఖచ్చితంగా 7 years పైన. అండ్ వాళ్ళు ఎన్ని రోజులైతే బతుకుంటారో అన్ని రోజుల వరకు జైల్లోనే ఉండాల్సిందిగా కొన్ని సందర్భాల్లో కోర్టు తీర్పిస్తుంది. ముఖ్యంగా దీనికి ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఎసెన్షియల్ పాయింట్స్ ఏవి అని అంటే, ఆమె మరణం అనేది ఆ యొక్క బర్న్స్ అంటే కాలిన గాయాలు, లేకపోతే బాడీలో ఎక్కడైనా ఇంజురీ, అది ఎలాంటి సందర్భాల్లో అలాంటి గాయాలు తగిలాయి అంటే నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో కాదు, సాధారణ పరిస్థితుల్లో కాదు, ఖచ్చితంగా ఆమెని హింసించారు, క్రూయాలిటీ చేశారు. ఎవరు అనంటే హస్బెండ్ కానీ, హస్బెండ్ యొక్క రిలేటివ్స్ కానీ. దేనికోసం అనంటే వరకట్నం తీసుకొనిరా అని చెప్పి వేధింపులకు గురి చేశారనమాట ఆమెని. సో ఇలాంటి వరకట్న మరణానికి ఈ సెక్షన్ 80 ప్రకారము వాళ్ళు శిక్షకు అర్హులవుతారు. కోర్టు ఖచ్చితంగా వాళ్ళే 7 years లోపల మ్యారేజ్ జరిగి ఆమె మరణం సంభవిస్తే కోర్టు ఖచ్చితంగా వరకట్న వేధింపు అని కోర్టు భావిస్తుందన్నమాట. వాళ్ళు నిరూపించుకోవాలి, లేదు మేము బాధ్యులము కాదు అని చెప్పి వాళ్ళు నిరూపించుకోవాలి. వీళ్ళ క్రూరత్వాన్ని భరించలేక ఆ భార్య ఆత్మహత్య చేసుకుంటే, ఆ భార్య మరణానికి భర్త ప్రత్యక్షంగా బాధ్యుడు కాకపోయినా సరే కోర్టు భావిస్తుందన్నమాట. 7 years లోపల ఈమె చనిపోయిందంటే ఇది వరకట్నానికి సంబంధించి చనిపోయిందని కోర్టు ఖచ్చితంగా ఇలా భావిస్తుంది. అంటిల్ అన్లెస్ ఆ భర్త కానీ, రిలేటివ్స్ కానీ ప్రూవ్ చేసుకోగలిగితే, లేదు మేము ఆమెని ఇలా వేదనకు గురి చేయలేదు, హింసించలేదు అని చెప్పి వాళ్ళు నిరూపించుకోవాలి, హస్బెండ్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ. లేకపోతే కోర్టు అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ముందు ఉండేది, ఇప్పుడు భారతీయ సాక్ష్య అధినియం, దాని ప్రకారం సెక్షన్ 118 ప్రకారము ఖచ్చితంగా వాళ్ళు నిరూపించుకోవాలి. లేకపోతే వాళ్ళ వల్లే ఆమె సూసైడ్ చేసుకుంది, భర్త లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ యొక్క హరాస్మెంట్ తట్టుకోలేకే ఆమె చనిపోయింది అని కోర్టు భావించి వాళ్ళకి శిక్షిస్తుంది. ఓకేనా, అర్థమైందా? సో వాళ్ళకి హస్బెండ్కి కానీ వాళ్ళ రిలేటివ్స్కి కానీ ఇంప్రిజన్మెంట్ ఎంత అనంటే 7 years విచ్ మే ఎక్స్టెండ్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. 7 years నుంచి జీవిత ఖైదు వరకు ఉండొచ్చు ఇది. సో ఎవ్వరు వరకట్నం అడగడం కానీ ఇవ్వడం కానీ చేయకండి, అది చట్టరీత్యా నేరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.